హాయ్ ఫ్రెండ్స్, మరి రోజైతే మరి వాటర్ ట్యాంక్ బెజ్జు పడిందని తీసేసాం కదా. అలాగే ఈ బెజ్జు ఎందుకు ఎలా పడింది అనేది నేను ఇప్పుడు వాటర్ ట్యాంక్ తిరిగి చూద్దాం మరి ఎందుకు బెజ్జు పడింది అన్నది. ఓకే, చెక్ చేస్తున్నాను. చెక్ చేస్తే మనకి ఇవ్వండి వెళ్ళండి. చూడండి ఫ్రెండ్స్, మనకు బెజ్జు పడింది చూసారు కదా. మొత్తం క్రాక్ వచ్చింది ఇక్కడ నుంచి. ఇలాగా ఈ క్రాక్ వల్ల మొత్తం లీకేజ్ అయిపోతుంది, మొత్తం కిందకి పగిలిపోయిందండి. ఈ లోడ్ వల్ల ఏంటంటే ఇంక ఇడిపోద్దండి వాటర్ ఉండడం వల్ల. ఓకే ఫ్రెండ్స్, అందుకే తీసేసాం ట్యాంకు. క్రాక్ వచ్చేసింది ఇది ఇక్కడ నుంచి ఇలా ఇక్కడ దాకా. ఓకే ఫ్రెండ్స్, మరి ఇది విధంగా పోయినాక కొత్త ట్యాంక్ అనేది వేసాం మనం. ఫ్రెండ్స్, మరి కొత్త ట్యాంక్ అయితే బీచ్చేసాం. ఇంకా పోయిన ట్యాంక్ తీసేసామండి, క్రాక్ వస్తుందని. వేరు కదా, మనం కొత్త ట్యాంక్ బీచ్చినప్పుడు ప్రతిదీ కూడా మనం గమనించుకోవాలి. ఎక్కడైనా క్రాక్ ఉన్నా చూసుకోవాలండి. మనం బీచిన తర్వాత వేస్ట్ అయిపోతుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్.